హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్ లో స్పెషలిస్ట్, పేరు భైరవ దేవ శనిగల గారు, స్వామీజీ గారు. సో ఫేస్ ని చూడగానే డేట్ ఆఫ్ బర్త్ ఏ సంఖ్యలో కూడా పుడతారని చెప్తారంట. సో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్పించుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి? సో తన మాటల్ని అడిగి ప్రయత్నిద్దాం. సో స్వామీజీ, ఫస్ట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నమ్మొచ్చా నమ్మొద్దా? నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీమాత్రే నమ. ఇంకేం లేదండి, అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది అంటే మనిషి యొక్క జీవన ప్రయాణంలో ఈ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ లేకుంటే పామిస్ట్రీ కానీ చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనకు ఇంతకు ముందే అంటే పూర్వకాలంలోనే పెద్దలు చెప్పారు. సో అది ఫాలో అవ్వడం వల్ల చాలా మంది సక్సెస్ అయ్యారు. సో సపోజ్ ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉందనుకోండి. ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే 12 భావాలు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో కూడుకొని ఉంటది ఆస్ట్రాలజీ. అదే న్యూమరాలజీ విషయానికి వచ్చేస్తే సంఖ్యలతో, అంటే మనకు నెంబర్స్ ద్వారా చెప్పేదే న్యూమరాలజీ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి 1వ నెంబర్ లో పుట్టాడు. ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ వ్యక్తి ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాడు, ఏ ఎడ్యుకేషన్ చేయాలి అనే దానిపైన నెంబర్స్ పైన బేస్ చేసుకుని ఉండేదే మనకు న్యూమరాలజీ అనమాట. అదే పామిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే అంటే మనకు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఎందుకంటే పూర్వకాలంలో పుట్టిన వాళ్ళందరికీ ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ లేవు అనమాట. సో అలాంటి వారికి కూడా నేను నేమ్ కరెక్షన్ చేసి ఉన్నాను. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన చేతి రేఖలు ఉంటాయి కదా స్వామి, ఇక్కడ మనకి ఆయుష్ రేఖని, ధన రేఖని, ఇలా రేఖలు ఉంటాయి కదా. ఈ రేఖలను బట్టి సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు శుక్రస్థానం అవుతుంది అనమాట, ఇది వచ్చేసి గురుస్థానం అవుతుంది, ఇది వచ్చేసి శనిస్థానం, ఇది రవిస్థానం, బుధస్థానం, తర్వాత ఇది వచ్చేసి మనకు చంద్రస్థానం. ఇలా స్థానాలు ఉంటాయి అనమాట. ఇక్కడ రాహువు ఉంటాడు, ఇక్కడ కేతు స్థానాలు ఉంటాయి. ఈ స్థానాలు బట్టి అంటే ఏ స్థానాల్లో ఎలాంటి వీక్నెస్, అంటే సపోజ్ ఇప్పుడు కుజస్థానం ఎత్తుగా ఉంది, కుజుడికి అవసరం లేదు. సపోజ్ శని స్థానము వీక్ గా ఉంది అంటే ఆ నెంబర్ లో పేరు పెట్టడం కానీ అట్లా, అంటే స్థానాలను బట్టి, చేతి రేఖలను బట్టి కూడా అంటే మనం పేరు అనేది డిసైడ్ అవుతుంది అనమాట, అంటే ఆ పామిస్ట్రీలో. సో ఈ విధంగా అనమాట. అంటే చాలా మందికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, కొంతమందికి ఉండవు. వాళ్ళకి ఈ విధంగా చూసి నేను కరెక్షన్ ఇస్తాను అనమాట. దాదాపుగా ఇప్పటికి నేను 10,000 పైగా కరెక్షన్ ఇచ్చారు, హ్యాపీ లైఫ్ జీవిస్తున్నానండి. అంటే వీటి ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ప్రతి మనిషి మానవ జీవితంలో ఖచ్చితంగా ప్రయాణంలో ఈ ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, పామిస్ట్రీ కావచ్చు ఖచ్చితంగా లింక్ అయి ఉంది అనమాట. ఇంకోటి స్వామీజీ గారు, చాలా మంది యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా దగ్గరికి వెళ్తున్నాం కదా, ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు అంటారు. ఒక సామెత ఉంటది కదా, గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం ఎలా వస్తుంది? అదృష్టం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము ఒక వ్యక్తి ఉన్నాడండి, సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మంచి నెంబర్ లో పుట్టారు. అంటే న్యూమరాలజీలో మంచి నెంబర్ అంటే 14 నెంబర్, 23 నెంబర్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. మీరు మంచి 14 నెంబర్ లో పుట్టారు. అయినా కానీ అంటే 14 నెంబర్ లో పుట్టినా కానీ మీ జీవిత ప్రయాణం అనేది కరెక్ట్ గా సాగలేదు. దానికి కారణం ఏంటంటే అంటే మీరు మంచి నక్షత్రంలో పుట్టి ఉంటారు, అలాగే మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అంటే మీ గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. అంటే 6లో 12లో రాహుకేతువులు ఉంటారు, అలాగే గురువు పంచమ స్థానంలో ఉంటాడు, అలాగే శుక్రుడు కూడా మంచి స్థితిలో ఉంటారు అనమాట. ఇలా ఉన్నప్పటికీ కూడా మీకు మీరు లాభం పొందుతుంటారు. అంటే సపోజ్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు 14 నెంబర్ లో పుట్టారు, మీ పేరు అనేది ఏ 9లోనో, మీ పేరు అనేది ఏ 9లోనో, ఏ 1లోనో ఉందనుకోండి, లేదంటే ఏ 7లోనో 7వ నెంబర్ లోనో ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు లైఫ్ ను లీడ్ చేయలేరు. 100% రాసిస్తాను. అదే మీరు 14లో పుట్టినప్పుడు మీ పేరు అనేది ఖచ్చితంగా 14లో అయినా ఉండాలి, లేదంటే 5వ నెంబర్ లో ఉండాలి, లేదంటే 8వ నెంబర్ లో ఉండాలి, లేదంటే 6వ నెంబర్ లో ఉండాలి. ముఖ్యంగా 5వ నెంబర్ లో 8వ నెంబర్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు లైఫ్ ని ఒక మంచి స్థితికి తీసుకెళ్తారు. అంటే మీ జాతకం బాగుంటది, మీ పేరు కూడా డేట్ ఆఫ్ బర్త్ కి కానీ డెస్టినీకి కానీ మ్యాచ్ అయి ఉంటది అనమాట. అలా ఆ విధంగా ఉన్నప్పుడు మీరు హ్యాపీ లైఫ్ ని జీవించగలుగుతారు. ఇంకోటి స్వామీజీ, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు, కొంతమంది పేరుని చూసి చెప్తారు. సో ఇందులో ఏమన్నా నెంబర్స్ సింక్ లో లేకపోతే ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంటాయి? సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తి 8వ నెంబర్ లో పుట్టారండి, ఒక వ్యక్తి 8వ నెంబర్ లో పుట్టాడు. ఆ వ్యక్తికి మనము ఏ 1లోనే పేరు పెట్టాం అనుకోండి. సో అతను ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కరెక్ట్ గా సాగించలేడు, అంటే మిస్గైడ్ అవ్వచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఏ బిజినెస్ చేయాల్సిన వ్యక్తి ఉద్యోగం చేశాడు అనుకోండి, అతనికి ఏంది అంటే అమౌంట్ జస్ట్ నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉంటాడు, డబ్బులు వస్తూ ఉంటాయి, కానీ అతని యొక్క జీవిత ప్రయాణం అనేది ఒక ఉన్నత స్థితికి వెళ్ళదనమాట. సో అలా కాకోకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి కానీ డెస్టిక్ కానీ మ్యాచ్ అయిన నెంబర్ పెట్టుకొని వాళ్ళు ముందుకు సాగినట్లయితే డెఫినెట్ గా మంచి లీడ్ ఉంటుంది.
ఇంకోటి నెంబర్ సింక్ ఉన్న పేరు నెంబర్ సింక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రభావం వస్తుంటది, అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా? అంటే పేరు నెంబర్ కరెక్ట్ గా ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే లైఫ్ లో అంటే వాళ్ళకు అంటే టైం కలిసి వస్తుంటది, అనుకూలమైన ప్రయాణం జరుగుతూ ఉంటది. అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంది, అలాగే వాళ్ళ పేరు కూడా కరెక్ట్ గా ఉంది. సో వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఈ మంత్ లో మీరు ఒక 10 లక్షలు సంపాదించాలి, లేదంటే ఒక 2-3 లక్షలు సంపాదించాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సపోజ్ పేరు ఇదంతా డెస్టినీ ప్రకారం కరెక్ట్ గా ఉందనుకోండి, అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కరెక్ట్ గా అందుతూ ఉంటాయి అనమాట. ఇన్ టైంలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే సపోజ్ ఇప్పుడు పేరు కరెక్ట్ గా రెండో క్వశ్చన్ అంటే లేకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? సపోజ్ ఇప్పుడు నేమ్ అనేది సింక్ కాలేదనుకోండి, వాళ్ళ యొక్క లైఫ్ అనేది కరెక్ట్ గా లీడింగ్ ఉండదు, దాని అర్థం అండి. ఇంకోటి సంబంధించి మీరు ఆస్ట్రో న్యూమరాలజీలో స్పెషలిస్ట్ అని మీరు విన్నాను, 10,000 మందికి చూసారని కూడా నేను విన్నాను. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ లో ఉన్నారా, సాడ్ లో ఉన్నారా వాళ్ళు? అంటే దాదాపు అంటే ఏంటంటే నేను చూసిన వాళ్ళు దాదాపు 90% సక్సెస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇంత ముందు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండేవి కాదు, అలాగే వాళ్ళ యొక్క పేరు అనేది ఖచ్చితంగా రాంగ్ నెంబర్ లో ఉండేది. సో ఆ రాంగ్ నెంబర్ లో ఉండడం వలన వాళ్ళు ఏంటంటే సపోజ్ మిస్గైడ్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే సపోజ్ ఉద్యోగం చేయాల్సింటే జాబ్ చేయడం కానీ, సపోజ్ ఇప్పుడు ఒక జాబ్ చేయాల్సింటే ఇంకో జాబ్ చేయడం కానీ అట్లా కరెక్ట్ గా లీడ్ అయ్యేది కాదు. సో నేను ఇచ్చిన దాని ప్రకారం చూస్తే నేను ఇచ్చిన నేమ్ ని ఒక 41 డేస్ కోర్స్ గా రాయడం వలన వాళ్ళు సిగ్నేచర్ కూడా ఒక మంచి అనలైజ్ చేసి ఇచ్చాను కాబట్టి ఆ సిగ్నేచర్ కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మన పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యి ఉండి సిగ్నేచర్ కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడే వాళ్ళు ఇదవుతారు అనమాట. దాదాపుగా ఇప్పుడు దాదాపు అమెరికాలో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను దాదాపుగా అబ్రాడ్ లో ఒక 3-4 కంట్రీస్ లో నేను నేమ్ కరెక్షన్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, వాళ్ళ బంధువులకి చేపించుకుంటుంటారు. సో ఇలాగా మంచిగానే లీడ్ అవుతున్నారు. నాకైతే ఎలాంటి నెగిటివ్ అయితే ఇంతవరకు రాదు కూడా. ఎందుకంటే నేను నేమ్ అనే కరెక్షన్ అనేది ఒక పర్ఫెక్ట్నెస్ తో, అంటే వాళ్ళకు లైఫ్ లాంగ్ మంచిగా అయ్యే విధంగానే నేను ఇస్తాను కాబట్టి నాకైతే ఇంతవరకు ఏ నెగిటివ్ అయితే ఏం రాలేదండి. హ్యాపీ లైఫే ఉంది వాళ్ళకి. ఒకటి స్వామి గారు, మీరు అబ్రాడ్ నుంచి యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, మీరు ఎలా కరెక్షన్ చేస్తారు? అంటే అంకెని కావచ్చు, పేరుని కావచ్చు, ఎలా సింక్ చేస్తారు? అంటే ఏమన్నా స్పెషల్ కోర్స్ కానీ ఏమన్నా ఉంటారా? మీరు ఎలా, మీ గురువు గారు ఎవరు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నాది ఎంఏ ఆస్ట్రాలజీ అయిపోయిందండి. నేను వచ్చేసి మామూలుగా ఒక 141 డేస్ నేను తమిళనాడు వైదీశ్వరం కోవిల్ ఉంది కదా, తమిళనాడు వైదీశ్వరం కోవిల్లో నాడీ జ్యోతిష్యానికి సంబంధించినవి నేను నేర్చుకున్నానండి. అక్కడ తమిళనాడు వైదీశ్వరం కోవిల్లో మా గురువు గారు ఉన్నారు, లక్ష్మీ పండిట్ గారు అని చెప్పేసి. ఆయన దగ్గర నేను ఒక 41 డేస్ నేను అక్కడ కోర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు వచ్చిన న్యూమరాలజీ ఏదైతే ఉందో దీని ప్రకారంగా కూడా నేను ఎంతో అనలైజ్ చేసి, సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకేంది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆస్ట్రాలజీలో వాళ్ళ యొక్క చార్ట్ చూస్తాను అనమాట. ఆస్ట్రాలజీలో వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు, ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ రాశిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు. మనకి ఇప్పుడు లార్డ్స్, సబ్ లార్డ్స్, సబ్ లార్డ్స్ ఇలా 14 వేరియంసెస్ ఉంటాయి అనమాట. ఈ 14 వేరియంసెస్ చూసుకొని నేమ్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్ గా వచ్చాడు కదా అని చెప్పేసి ఏదో న్యూమరాలజీలో నేమ్ లెటర్స్ కరెక్షన్ చేసి పంపించడం కాదు. 14 వేరియంసెస్ లో మీ రాశి, నక్షత్రము, అలాగే లార్డ్స్, సబ్ లార్డ్స్, సబ్ లార్డ్స్ ఇలాగ మొత్తం అన్ని వెరిఫై చేసిన తర్వాతనే నేమ్ కరెక్షన్ ఇవ్వబడుతుంది. ఇంకోటి స్వామీజీ, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కొంతమందికి. సో వాళ్ళు కొంచెం ఏం తెలియదు, బద్దకస్తులు లాగా ఉంటారు. సో వాళ్ళు ఏ పూజలు చేస్తే ఏ అంకెలో ఉంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది అంటే ఫ్యూచర్ కి? అంటే సపోజ్ ఇప్పుడు 8లో పుట్టిన వాళ్ళకి కొంచెం బద్ధకం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే పనులన్నీ లేట్ గా అవుతుంటాయి. అంటే 8వ నెంబర్ లో పుట్టిన వాళ్ళు మంచి పీపుల్స్ అనమాట, చాలా హార్డ్ వర్క్ పీపుల్, బాగా పనిచేస్తారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ పేరులో ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు, రాంగ్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఆడియన్స్ కూడా చూసే వాళ్ళలో 8వ తేదీ పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెట్టేస్తారు, పంతుల దగ్గరికి వెళ్తారు, ఈ లక్షణంలో పెట్టుకోమంటారు, ఏదో పేరు పెట్టేస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉంటుంది. అలా రాంగ్ నెంబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మిస్గైడ్ అవుతారు, ఒకటి చేయాల్సింది ఒకటి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఒక మంచి 5వ నెంబర్ లో పేరు పెట్టామనుకోండి, 5వ నెంబర్ లో పేరు పెడితే వాళ్ళకు ఏంటంటే ఆ 8కి 5కు మిత్రత్వం ఉంటుంది కాబట్టి నెంబర్స్ కి వాళ్ళ లైఫ్ అనేది మంచిగా లీడ్ చేయగలుగుతారు అనమాట. సో అట్లా. ఇంకోటి ఏ నెంబర్స్ అంటే మీకు తెలిసి ఉంటది, ఏ నెంబర్స్ ఉండడం వల్ల కొంతమందికి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది.
అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఏంటంటే అంటే అది ఎట్లా చూస్తామంటే మనము సపోజ్ అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను బట్టే మనం చెప్తామండి. ఏ నెంబర్స్ అనేది మనం కరెక్ట్ గా కాకుండా సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టి ఉంటారో మీ డెస్టినీ నెంబర్ ఏదొస్తుందో దానికి తగ్గట్టు మనం నేమ్ పెట్టుకున్నప్పుడే సక్సెస్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టి మీ డెస్టినీ నెంబర్ ఒకటి ఉంది అనుకోండి, మీరు వేరే నెంబర్ లో పుట్టినప్పుడు సక్సెస్ కాదు. అదేంటంటే అది మనిషిని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట, ఫలానా నెంబర్ లో ఉండాలని చెప్పేసి. ఇంకోటి స్వామీజీ, మీరు చెప్పారు కదా ఫేస్ ని చూసి నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఇంకేం చెప్తానన్నారు కదా, మీకు ఎలా సాధ్యం ఇదంతా చెప్పడానికి? అంటే ఏంటంటే నాకేంటంటే దేవుడి దయ వలన నాకు మా గురువు గారు తమిళనాడులో వైదీశ్వరం కోవిల్లో నేను నేర్చుకున్న టెక్నిక్స్ ఏంటంటే అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని చూడంగానే అంటే ఆ వ్యక్తి ప్రతి వ్యక్తిలో ఒక గ్రహం ఉంటుందండి. మీరు నమ్మరు కానీ ప్రతి వ్యక్తిలో ఒక గ్రహం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే నాకు శుక్రగ్రహం గుర్తుకొస్తుంది. అంటే మీరు కొంచెం హైట్ అందంగా ఉన్నారు కాబట్టి నాకు శుక్రగ్రహం గుర్తుకొస్తుంది. అంటే మిమ్మల్ని చూస్తానే శుక్రదేవుడ ప్రణామములని దండం పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి మనిషిలో ఒక గ్రహం ఉంటుంది. సో అట్లా ఒక హైట్ గా పర్సనాలిటీగా ఉన్నారనుకోండి, వాళ్ళు 1వ నెంబర్ లో పుట్టారు, లేదంటే 4వ నెంబర్ లో పుట్టినారని అర్థం. వాళ్ళు కొంచెం పొట్టిగా మంచి తెలివితేటలతో ఉన్నారనుకోండి, వాళ్ళు 5వ నెంబర్ లో పుట్టినారని అర్థం. సో అలాగా నాకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. మీరు టెక్నిక్స్ అన్నారు కదా, ఇప్పుడు కొందరు రాజకీయ పరంగా కావచ్చు, సెలబ్రిటీల పరంగా కావచ్చు, వాళ్ళు ఎలాంటి అంకెల్లో ఉంటే వాళ్ళు రీచ్ అవుతారు వాళ్ళ లైఫ్ కి? అంటే అదే చిన్నాక చెప్పాను కదా, రాజకీయాల్లో ఉండే వాళ్ళంతా 8వ నెంబర్ లో ఉంటారు, లేదంటే 1వ నెంబర్ లో ఉంటారు, లేదంటే 4వ నెంబర్ లో ఉంటారు. దాదాపుగా మీరు చెక్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారు చూసుకుంటే 17, మన వైఎస్ రాజశేఖర్ గారు చూసుకున్నా గానీ ఆయన చూసుకున్నా ఆ సార్ చూసుకున్నా గానీ మనకు 8వ నెంబర్ లోనే పుట్టారు. సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా చూసుకున్నా కూడా ఆయన కూడా 8వ నెంబర్ లోనే పుట్టారు. సో ఇలాగనమాట. 8, 1, 4 ఈ నెంబర్లు మాత్రమే రాజకీయాల్లో ఎక్కువ లీడ్ అవుతుంటాయి. పైగా వాళ్ళు రాజకీయాల్లో రాణించాలన్నా కానీ వాళ్ళకు 1వ నెంబర్ లో ఉండి ఆగస్ట్ లో పుట్టి ఉంటే ఇంకా వాళ్ళ లైఫ్ లో రాజకీయాల్లో ఎక్కువ రాణించగలుగుతారు అనమాట. వాళ్ళకేంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఇప్పుడు సపోజ్ 1లో పుట్టారు, వాళ్ళకు 9లో కానీ 1లో కానీ పేరుంది అనుకోండి, రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. అలా కాకుండా 1లో పుట్టి వారికి 8వ నెంబర్ లో పేరు పెట్టామనుకోండి, అది కొంచెం వస్తారు కానీ లేట్ అవుతుంది. ఎందుకంటే శనేశ్వరుడు ఇచ్చేది లేట్ గా ఇస్తాడు. సో అలా 8లో పుట్టిన వాళ్ళకి 5లో ఉండాలి పేరు అనేది. సో అలా ఉంటేనే రీచ్ అవుతారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా. ఇంకోటి స్వామీజీ, మీరు ఇంత స్పెషలిస్ట్ కదా, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? చూసే ఆడియన్స్ అయినా లైక్ మిమ్మల్ని కలవాలన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే ప్రతిదానికి ఒక కన్సల్టెన్సీ ఉంటుందండి. సో నన్ను కన్సల్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ కాల్ చేసినట్లయితే మనకు ఆఫీస్ అడ్రస్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కన్సల్ట్ అయితే సరిపోతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ మీకు ఉన్నా లేకపోయినా కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 తీసుకుని వచ్చేస్తే ఇంకా మనం చెప్పగలుగుతాం అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మీ యొక్క చేతి రేఖలను బట్టి కూడా మీకు నేమ్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. మనకు స్క్రోలింగ్ అయ్యే నంబర్ ఉంటే దానికి కాల్ చేస్తే మీకు అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తారండి. ఇంకోటి స్వామీజీ, మీరు ఇలాగ చెప్పారు కదా ఫేస్ ని చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ అంకెల్లో పుట్టారని చెప్పారు కదా, ఒక పర్సన్ పిలుస్తా, ఆ పర్సన్ లైవ్ లో చూపెట్టాలి. మా ఎస్ఆర్ వ్యూవర్స్ కూడా నమ్మాలి కదా. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా మంది స్వామీజీలు మీరు ఒకసారి చూస్తే మా ఎస్ఆర్ వ్యూవర్స్ కూడా నమ్ముతారు. ఖచ్చితంగా పిలవండి, చెప్తాను, కంపల్సరీ చెప్తాను. సో చూసారు కదా, ఇప్పుడు లైవ్ లో భైరవ దేవ శనిగల గారు లైవ్ లో డేట్ ఆఫ్ బర్త్ చెప్తారంట. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో స్వామి చెప్పండి ఇతని గురించి, ఈ వ్యక్తి గురించి. అంటే ఇతను ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టింటాడో నేను చెప్తాను. అంటే నెంబర్ చెప్తాను, అంటే నెంబర్ చెప్తాను. అలాగే ఇతనికి అంటే ఇతను ఏ నెంబర్ లో ఇతనికి ఎవరిని ఇతను మ్యారేజ్ చేసుకోవాలి, అంటే ఇతని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇతని మ్యారేజ్ కంపాటబిలిటీ, లక్కీ నెంబర్ కూడా నేను చెప్తాను. వెయిట్. ఓకే, ఇతను ఏంటంటే మీరు కరెక్ట్ గా చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు కదా, మీ ఏ డేట్ లో పుట్టినారో తెలుసు కదా, ఆ డేట్ కరెక్ట్ గా చెప్పండి. ఓకేనా? మీరు 1వ నెంబర్ లో కానీ 4వ నెంబర్ లో కానీ 9వ నెంబర్ లో కానీ పుట్టి ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, 1వ నెంబర్ అంటే 1, 10, 19 అలాగే 28 వస్తుంది అన్నమాట. అలాగే 4వ నెంబర్ అంటే 4, 22, 13 ఈ విధంగా వస్తుంది అనమాట. సపోజ్ 9 అంటే 9, 18 అలాగే మనకు ఇంకొకటి 9వ నెంబర్ లో మనకు ఇంకేం వస్తుంది, 9, 19 9, 18
27 ఈ నెంబర్స్ వస్తాయి అనమాట. సో మీరు చెప్పండి, అంటే మీరు ఏ నెంబర్ లో పుట్టి ఉన్నారు, అంటే 1లో కానీ లేదంటే 4లో కానీ 9లో కానీ ఏ నెంబర్ లో మీరు పుట్టి ఉన్నారు? 1. ఎస్, కరెక్ట్. అంటే 1 అంటే 1వ తేదీనా లేకపోతే April 1st. 1 నెంబర్ పుట్టాడు. ఓకే, అర్థమైనది. సో మీరేంటంటే 1వ నెంబర్ లో పుట్టారు చెప్పాను కదా. సో మీరేంటంటే మీ పేరు అనేది 1లో కానీ 9లో కానీ ఉండాలి మీ పేరు అనేది. ఇప్పుడు మీ పేరు పవన్, మీ పేరు పవన్. సో పవన్ లో మీకు ఏ నెంబర్ లో, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్ లో ఉండేది కూడా నేను చెప్తాను. మీరు పవన్ అంటే చెప్పండి. PAVAN. పవన్, ఓకేనా? సో మీది 3వ నెంబర్ లో ఉంది పేరు, ఓకేనా? 3వ నెంబర్ లో ఉంటే పర్లేదు, కానీ మీకు ఏంటంటే 9వ నెంబర్ లో ఉంటే ఇంకా ఎక్సలెంట్ కలిసి వస్తుంది. అంటే బాహుబలి కట్టప్పలాగా అనమాట. మీ పేరు ఇప్పుడు 3లో ఉంది పవన్ అనేది. అలాగే మీరు 9వ నెంబర్ లో పేరు పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పర్లేదు, యావరేజ్ గా నడుస్తుంది. మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటంటే 1, 9 మీ లక్కీ నెంబర్. సండే రోజు మీరు నాన్ వెజ్ తినకూడదు. సండే రోజు నాన్ వెజ్ తినకోకుండా, అంటే సూర్య భగవానికి ఎక్కువ మీరు నమస్కారం చేసుకోవడం వలన ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి అనారోగ్యాలు రావన్నమాట. మీరు మ్యారేజ్ కూడా చేసుకుంటే 9లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి. మీ లక్కీ నెంబర్ 1, 9. మీ లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్, మీ లక్కీ కలర్ అనమాట. అదే మ్యారేజ్ అయిపోయిందంటే, ఒకవేళ మీ మ్యారేజ్ అయిపోయిందంటే, సపోజ్ ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయింది, 8లో పుట్టిన వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు మీరు ఏంటంటే సపోజ్ మళ్ళీ మీరు మీకు భార్య భర్తల మధ్య 8వ నెంబర్ లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండదు అనమాట. అప్పుడు మీరు ఏంటంటే మరుమాంగల్యం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరుమాంగల్యం అంటే మళ్ళీ తంతు అనేది ఇంత ముందు చేసిన మ్యారేజ్ లాగానే ఉంటుంది. దాని విధంగా మనం తంతు అనేది ఉంటుంది. ఆ విధంగా మీరు మ్యారేజ్ చేసుకోవాలి. సో స్వామి, ఇంకో వ్యక్తిని కూడా పిలిచాను కదా, ఈ వ్యక్తి గురించి మీరు ఏం చెప్తారు? ఓకే, 2వ వ్యక్తినా? ఓకే, మీరు ఏం చేసుకుంటారండి? నేను కెమెరామ్యాన్ స్వామి. ఓకే ఓకే ఓకే, చెప్పండి. ఓకే, నేను మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు గుర్తుంది కదా. నేను నెంబర్ చెప్తాను, అందులో ఉందో లేదో చెప్పండి, ఓకేనా? చెప్పండి. మీరు పుట్టి ఉంటే 5వ నెంబర్ లో పుట్టి ఉండాలి. 5వ నెంబర్ అంటే మీకు చెప్తున్నా, ఓకేనా? 5, 14, 23 5వ నెంబర్ అంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను 3 చెప్పిన తర్వాత మీది ఏ నెంబర్ లో ఉందో నాకు చెప్పాలి. అంటే మీరు 5వ నెంబర్ లో పుట్టి ఉంటారు మేబీ, ఎందుకంటే మీరు ఇక్కడ కెమెరామ్యాన్ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మీరు పుట్టింటే 5వ నెంబర్ లో పుట్టి ఉంటారు, ఓకేనా? అది ఎందుకంటే మీడియా రంగాలకి 5 నెంబర్ బాగా సెట్ అవుతుంది కాబట్టి అది అలా అయినా ఉండొచ్చు. లేదనుకుంటే మీరు 3వ నెంబర్ లో అయినా పుట్టి ఉండాలి. ఈ 3వ నెంబర్ కూడా ఏంటంటే మార్కెటింగ్ గురువు లాగా ఇది కూడా సరిపోతుంది అనమాట. 3వ నెంబర్ అంటే తెలుసు కదా మీకు, 3, 30. అలాగే మనకు 3వ నెంబర్ లో అంటే 3, 30 వస్తుంది, తర్వాత 12 వస్తుంది. ఈ విధంగా అనమాట, ఆ విధంగా ఉంటది. లేదంటే 2వ నెంబర్ లో ఉంటది 2, 20, 29, ఈ విధంగా 11, ఈ విధంగా ఉంటది. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఏ డేట్ లో పుట్టినారు? 5లోనా, 3లోనా, 2లోనా? నేను 5లో పుట్టాను స్వామి. ఎక్సలెంట్. 5లో అంటే ఏంది, 14, 23? 23. ఎక్సలెంట్ అండి. చెప్పాను కదా, ఇతను 5వ నెంబర్ లో పుట్టిండు. ఎందుకంటే ఇతను వృత్తి మనకు తెలియంగానే చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ప్రతి గ్రహము, ప్రతి ప్రాణి వ్యక్తి ఈ వృత్తి చేస్తున్నాడంటే ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటది అనమాట. సపోజ్ 5 అని ఎందుకు చెప్పానంటే, 5 అనేది ఏంటంటే రైటింగ్ స్కిల్స్, మీడియా, సినిమాలు, తర్వాత యాంకరింగ్, కెమెరామెన్లు, వీళ్ళందరూ 5వ నెంబర్ లో ఎక్కువగా ఉంటారు. అంటే ఈ మూవీకి రిలేటెడ్ చాలా మంది రైటర్స్ కూడా 5వ నెంబర్ లో ఉంటారు అనమాట. రైటర్స్ కూడా మనం 5వ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇతనికి ఏంటంటే పేరు అనేది 5లో ఉండాలి. 5లో ఉండాలి ఇతని పేరు అనేది. 5లో ఉంటే ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతారు మీరు. మీ మ్యారేజ్ కూడా, మీరు మ్యారేజ్ చేసుకునే వాళ్ళని కూడా 8వ నెంబర్ లో ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి, లేదంటే 6వ నెంబర్ లో ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి. సూపర్ గా ఉంటుంది మీకు. సో మీ మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ ఏంటంటే 5, 8, 6. మీ మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ 5, తర్వాత 6, 8 మీ లక్కీయెస్ట్ నెంబర్. మీ పేరు కూడా 5లో కానీ, 6లో కానీ, 8లో కానీ ఉండాలి. మీ పేరు 5లో కానీ, 6లో కానీ పెట్టుకోవాలి. తర్వాత మీరు బయట కనబడితే నేను మీకు పేరు అనేది సెట్ చేపిస్తాను. సో మీ మ్యారేజ్ కంపాటబిలిటీ కూడా ఇలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. మీ మోస్ట్ లక్కీ డే ఏంటంటే, మీరు లక్కీ రోజు బుధవారం రోజు మీ లక్కీ రోజు, అలాగే శనివారం రోజు మీ లక్కీ రోజు అనమాట. ఆ రోజుల్లో మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకోండి, అదనమాట. ఇలాంటి వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకుని మీ లైఫ్ చాలా లీడ్ అవుతుంది. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. అంత కరెక్టే అన్న. సూపర్ స్వామి, ఇలా చెప్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్ మరి.
థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.